క్లాసులు చెడిపోతాయి, రాజకీయాల్లో ఫుల్ టైం ఇయ్యలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినారు 85లో. ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా సౌమ్యుడు అన్నాడు. ప్రజాస్వామ్యంగా చాలా స్వామ్యనే కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6 అనే మాట కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సో రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం, మంచి భాష మాట్లాడడం. మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం. మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు. నేను ఒకనాడు రోషయ్య గారి స్పీచ్ విన్నాను, చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ. ఆ భాషలో తిట్టుంది కానీ ఒక్కటి కూడా తిట్టనిపించదు మనకి. తిట్టంటూ లేదు ఆ స్పీచ్లో, కానీ ఒకటి కూడా తప్పుపట్టి తిట్టు అనడానికి లేదు. అంత జాగ్రత్తగా మాట్లాడే సందర్భం. రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి, ఎన్నికలప్పుడు పోటాపోటీలు ఉంటాయి. కానీ మన రాజసీమ కాదు. ఎన్నికలైన తర్వాత సౌహృద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో, ఈ తెలంగాణ గడ్డలో, ఈ రక్తంలో ఉంది. భాష అనేది 2014 తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది. నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందేమన్నప్పుడు, లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు. కాబట్టే ఇవాళ ధీటుగా జవాబు చెప్పగలిగినాం, మనం అధికారంలోకి రాగలిగినాం. కేసీఆర్ గారికి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చినారు. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహత్వం, ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. ఇవాళ కార్యకర్తగా నేను 40 ఏళ్ళ జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు. ఇన్నేళ్లకి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు నన్ను అధ్యక్షుడు చేసినారంటే, కార్యకర్త భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నీ పని నువ్వు అంతర్గత శుద్ధితో చేసుకుంటూ ఉండు, ఫలితం దానంతట అదే నీ చెంతకు చేరుతుంది అని. నిజంగా కూడా నేను ఎప్పుడు పీసీ అధ్యక్షుడు అవుతానో అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు పదే అంటూ ఉండ్రి, జాగ్రత్తగా చేయన్నా, నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని. నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని. కానీ నా స్థాయికి పీసీసీ అధ్యక్షుడు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు. శామ్ పిట్రోడా గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు, నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిహిత్యం ఉందో గంట సేపు మాట్లాడుకుంటున్నప్పుడు, పీసీసీ విషయంలో యూ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్, యూ అపాయింటెడ్ ఏ యంగ్ ఎనర్జిక్ హార్డ్ వర్కింగ్ guy. Petroda ji, I didn't understand when whole of Congress party in Telangana suggested that name. I was wondering who is this man and finally when I called him and met him, I have seen him, oh he is the man who's been working at all levels and but oka మాట అన్నాడట, he is having a long big profile. NSY జిల్లా అధ్యక్షుడు 85లో వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రన్నప్పుడు వేర్ వాజ్ హీ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్? హీ వాజ్ నాట్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు, మెయిన్ ఫ్రేమ్లో ఎందుకు లేడు అని. అదొక చరిత్ర. నేను ఎందుకు మెయిన్ ఫ్రేమ్ రాలేకపోయాను, ఎందుకు నా రాజకీయం తప్పుదారి పట్టించబడింది అన్నది ఒక పెద్ద చరిత్ర. కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం, శ్రీకృష్ణ మాతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు తలుపు మనం తడుతుంది. చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉండాలి, చేసే పనిలో క్వాలిటీ ఉండాలి, చేసే పని ఓపికతో చేయాలి. అందుకే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మనస్ఫూర్తిగా మనకు నమ్మి అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఒప్పుకున్న ఒక్కొక్క పైన మనం ఎంత పనిమంతులమైనా,
ఎంత పని చేద్దాం అనుకున్నా చేసే అవకాశం ఇచ్చేవాడు కూడా ఉండాలి. ఆ అవకాశం వస్తేనే మనం మన యొక్క పనితనాన్ని నిరూపించుకునే అవకాశం దొరుకుద్ది. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినారు కాబట్టే, ఆ వెసులుబాటు ఇచ్చినారు కాబట్టే మనం మన పని చక్కగా చేసుకుంటూ పోగలిగినాం. మీ అందరికి కూడా దగ్గర కాగలిగినాం. ఎన్ఎస్యుఐలో నేనాడు ఇవాళ సుధాకర్ రెడ్డి గారు మా పొంగులేటి గారి కజిన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మా సుదర్శన్ రెడ్డి గారికి బాగా తెలుసు. నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు ఆనాడు సీనియర్ నాయకులు. ఎన్ఎస్యు అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా తర్జన భర్జన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1990లో నన్ను పిలిచి ఆనాడు డిపి రాయ్ గారు మా తాయర్ గారికి బాగా తెలుసు. వెస్ట్ బెంగాల్లో డిపి రాయ్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు, కష్టపడతాడు, చదువుకున్నాడు అని అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారీ గారు, రమేష్ చెంతల గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. చాలా ఏళ్ళు ఎన్ఎస్యూగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో, పీసీసీలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది, దాంట్లో అనుమానం లేదు. 94లో నా వయసు 27 సంవత్సరాలు. ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం పివి నరసింహారావు గారు పిలిచి ఇచ్చినారు. ఆనాడు పార్టీని కాపాడిన 4 ఎంపీల్లో గంగారెడ్డి గారు ఒకరు. ఆయన కొడుకు సీట్ అడిగితే కూడా పక్కన పెట్టి నన్ను పిలిచి విజయభాస్కర్తో మాల్చి 94లో ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చినారు. నిజంగా కూడా ఆనాడు నాకు డిచ్పల్లి నియోజకవర్గంలో ఎల్లలు కూడా తెలియదు, బౌండరీలు కూడా తెలియదు. అలాంటి అవకాశం అంత చిన్న వయసులో వచ్చింది. మళ్ళీ 14లో వస్తే ఓసీ పుణ్యం అంటూ పోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు. 14 తర్వాత పీసీలో పనిచేసుకుంటూ వచ్చినాం. రాజకీయాల్లో అనేది ఒక సామెత ఉంది. మా పొన్నం ప్రభాకర్ గారు బాగా చెప్తారు. అది 99% కష్టపడే అలవాటు తెలిసి పనితీరున్నా 1% అదృష్టం అనేది తాతివ్వాలి. అది ఇచ్చినప్పుడే ఏదైనా వస్తుంది, లేకుంటే నోటి దాకా వచ్చిపోతుంది. ఎమ్మెల్సీ విషయంలో మీరు చూశారు, నాకు రాదని అనుకున్నాను. మా దుర్గామాత ఇక్కడ కూర్చున్నారు, దీపాదాస్ మున్షి గారు. ఆనాడు రాత్రి రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి నాకేం అభ్యంతరం లేదు, 3వ పేరు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మహేష్ విషయంలో నాకెలాంటి ఇది లేదని. పొద్దున్నే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా దీపాదాస్ మున్షి గారితో మాట్లాడడం. సో రాజకీయాల్లో నేను ఎందుకు చెప్తాను అంటే నోటి దాకా వచ్చి పోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా చలించలే, వెనక్కి పోలే. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ రోజున నేను ఎప్పుడు కూడా అధ్యక్షుడు అనుకోలే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 88లో సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీ. గాంధీ భవన్కి అప్పుడప్పుడే వస్తూ ఉన్నాం, కొత్తగా మెట్లెక్కుతూ ఉన్నాం. ఆ వరండాలో నడుస్తూ ఉంటే అన్నాడు చెన్నారెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్, మండల్ వెంకటకృష్ణారావు 65 ఏళ్ళు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శి. సింగం బస్పునే గారు 70 ఏళ్ళు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శి. కోట పున్నయ్య గారు ఎక్స్ఎంపీ, ఆయన ఒక 65-70 ఏళ్ళు. ప్రకాష్ రెడ్డి గారిని ఒక రూమ్లో, ఇప్పుడు పిఎస్సి మా షబీర్ అలీ గారు కూర్చునే రూమ్లో కూర్చునేవారు. నల్లటి గడ్డంతో యంగ్ మ్యాన్, అప్పుడు ఆయన 30, 32, 33 ఏళ్ళు ఉంటాయి. సో కుమార్ రావు గారు లాంటి అడిగాం, ఏంది ఇంత చిన్న వయసులో ప్రధాన కార్యదర్శి కలిగినారు, ఏ విధంగా సాధ్యమైందని. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు మనిషి, ఆయన ఒకటే పేరు చెప్తాడు ఎప్పుడు చెప్పిన పీసీసీలో, అందుకే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని. నేను మా జిల్లా నాయకులతో అన్నాను, ఏదో ఒక రోజు అదృష్టం ఉంటే మనం కూడా రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి కావాలి, ఈ సీట్లో కూర్చోవాలి అని దేవుడి సాక్షికి చెప్తా ఉన్నాను. ఆనాడు మా మిత్రులతో అన్నాను, ప్రకాష్ రెడ్డి లాగా ఏదో ఒక రోజు ప్రధాన కార్యదర్శి పదవి రావాలి, పీసీసీకి ఈ సీట్లో కూర్చోవాలనుకున్నాను. దేవుడు దయదలిసి మీ అందరి దయవాలి ఇలా రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగినాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే, ఒక కార్యకర్తకి న్యాయం జరగాలంటే అందులో వెనుకబడ్డ తరగతిలో ఒక మారుమూల గ్రామం రహత్ నగర్ అని, బేచిరా గ్రామం అంటారు మాది. ఆ గ్రామంలో మా ఇంట్లో తప్ప చుట్టుపక్కల 4-5 గ్రామాల్లో ఛాయ్ దొరికేది కాదు. ఆవులు బర్రెలు మా ఇంట్లో ఉండే, అక్కడే ఎవరన్నా వస్తే ఛాయ్ దొరికేది. ఇప్పుడు సివి ఆనంద్ కమిషనర్ గారు ఫాదర్ మదర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి గారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళు వచ్చినా ఛాయ్ మాది. అటువంటి కుగ్రామంలో పుట్టిన మాకు
మా నాన్నగారు స్వర్గీయ గంగాధర్ గౌడ్ గారు చదువు మీద ఆయనకి చదువు మీద శ్రద్ధతో మాకు నిజామాబాద్ ఇల్లు కొని కాన్వెంట్ స్కూల్లో వేసి మమ్మల్ని చదివించినారు. చదువు ఉంటే ఎంత దూరమైన పోగలం. నేను ప్రతి సమావేశంలో ప్రతి భాషలో చదువుకుని చెప్తాను, పిల్లలకు చెప్తాను. కష్టపడి చదువుకుంటే కలర్ఫుల్ 70-80 ఇంచెస్ టీవీ లాంటి జీవితం. చదువుకోకుంటే ఆనాడు మేము చూసాం, మీరు చూడలేదు కావచ్చు, 14 ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, ఒకటి పోర్టబుల్ టీవీ, చాలా చిన్నదిగా ఉండేది. చదువుకోకుంటే 14 ఇంచెస్ టీవీ లాంటి జీవితం, చదువుకుంటే 80 ఇంచెస్ 90 ఇంచెస్ కలర్ టీవీ లాంటి జీవితం. ఆనాడు మమ్మల్ని అక్కడ నిజామాబాద్ తీసుకొచ్చి చదివించినారు కాబట్టి ఇంత దూరం మేము రాగలిగిన మాట కూడా మీ ద్వారా ఆ మాట చెప్తున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చదువు, వైద్యం, క్రీడలు, నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ 3 పట్ల మీకున్నటువంటి ప్రేమ. మన శివసేన రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు రావాలన్నమాట. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అధికారంలోకి వచ్చాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీ అందరి ఫలితం వల్ల అధికారంలోకి వచ్చాం. చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పినారు. కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నామంటే, కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని వారి కుటుంబం యొక్క అవసరాలకి వాడుకున్నాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. అది నీళ్ల పేరిట జరిగిన దోపిడీ కానీ, భూముల పేరిట జరిగిన దోపిడీ కానీ, ఇతరత్ర పేరిట జరిగిన దోపిడీ అంతా కూడా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ సొత్తుని కేసీఆర్ కుటుంబం, కొంతమంది వారి తాబేదారులు దోచుకున్న సందర్భం. అందుకే ప్రజలు విసిగి వేశారన్న సమయంలో మనకు అవకాశం ఇచ్చినారు. ఇవాళ రుణమాఫీ అని వారు 4-5 తరఫాలో 16-17 కోట్లు ఇస్తే, మనం వచ్చిన సందర్భంలో 9 నెలల్లో ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ 18,000 కోట్ల పైకి రుణమాఫీ చేయగలిగినాం. ఉచిత కరెంటు కానీ, రైతు బంధు కానీ చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తూ ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ప్రజలు ఆలోచించే తరుణంలో ప్రతిపక్షాల వాళ్ళు మనని బద్నాం చేసిన తరుణంలో నా కర్తవ్యం పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ ఈ దిశ నేను ఇస్తా ఉన్నాను. గ్రామాలకు వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ, ఈ రకంగా గత 10 ఏళ్ళలో దోపిడీ జరిగింది, ఆ దోపిడీ అరికట్టి ఈ రకంగా ఇలా మేము మేలు చేస్తా ఉన్నామని చెప్తే తప్ప ప్రజలకు ఎన్నికే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో కేటీఆర్ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతూ ఉన్నారు. అడ్డంగా రాతలు రాయిస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు అన్నప్పుడు కార్యకర్తలే, మీరే. కార్యకర్తల విషయంలో ఇందాక మంచి మాట చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము రోజు కారులో పోతా ఉన్నాం. ప్రజలు ఎదుర్కొంటా చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు, ముందు పైలట్లు, సైరన్లు, ఎస్కాట్తో మనం పోతా ఉన్నామన్నా, కానీ వారు కదా మనం గెలిపించింది, వారికి కదా పదవులు రావాల్సింది అనే ఒక దృక్పథంతో, అందుకే కార్పొరేట్ షేర్ను తక్షణమే మన ప్రభుత్వంలోకి వచ్చిన తక్షణమే కార్పొరేట్ చేయడం వల్ల వేయడం జరిగింది. ఇవాళ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జిల్లా పరిషత్తులు కానీ, ఇవన్నీ కూడా సకాలంలో ఎన్నికలు జరగాలి. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నినాదం కుల గణన చేయాలంటే నినాదం. వారి నినాదంతోనే శ్రీధర్ బాబు గారికి స్వాగతం. అందరు మంత్రులున్నా అసలు మంత్రి అయ్యగారు లేకుంటే మంత్రివర్గం పరిపూర్ణమైంది. వారు ఒకరే రాలేదు. ఇప్పుడు వారు రాకతో పరిపూర్ణమైన మంత్రివర్గం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువేయడంలో మనం ముందుండాలి. నేను పిసిసి అధ్యక్షుడిగా ఏ భేషజాలు లేవు నాకు. టీవీలో అడిగారు, ఏంది మీరు ఒక పవర్ సెంటర్ అని. నేను పవరు ఉండదు, సెంటరు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో పవర్ సెంటర్ ఒకరే రాహుల్ గాంధీ గారు.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వయసులో మాకన్నా చిన్నవాడైనా పెద్దన్న పాత్రలో ఉన్నాడు. మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా ప్రజల ఏత ఆశలు ఆకాంక్షలతో ఏత నమ్మకంతో మాకు ప్రభుత్వాన్ని ఇచ్చినారో ఇంచెత్తు అపనమ్మకం కానీ దాని వమ్ము కానీ చేయకుండా ముందుకు పోవడమే ధర్మం. దాంట్లో మా పదవులను వివిధ పొజిషన్లను ఏది ఉండదు. నేను మీకు చెప్తాను, నేను పీసీ అధ్యక్షుడైనా మీలాంటి కార్యకర్తగానే మిగిలిపోతాను.